ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. హాయ్ గాయ్స్. హాయ్ గాయ్స్. బయటకు వెళ్తున్నాం. వీడియోని చూడండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నా డ్రెస్ బాగుందా? హాయ్ అండి. ఇప్పుడైతే టైం వచ్చేసి 11:49 అయింది నైట్. మేము బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత వీడియో ఎలా అయినా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి పడుకోవాలని నేను చేస్తున్నానండి. ఇదైతే మా ఇంటి దగ్గరలో ఉన్న అన్నా క్యాంటీన్. అండ్ సరదాగా మీరు మా ఊరు చూసేసేయండి. ఇదైతే లోటస్ ల్యాండ్ మార్క్ అండి. విజయవాడలో ఉండే వాళ్ళందరికీ తెలిసిందే. ఇదైతే రాఘవయ్య పార్క్ దగ్గర ఉన్న ఫుడ్ గురు అండి. చాలా బాగుంటుంది అక్కడ ఫుడ్ అయితే. టేస్ట్ రీజనబుల్గా ఉంటాయి రేట్స్ కూడా. అండ్ ఇదైతే అంబేద్కర్ స్టాట్యూ పెట్టారు కదా విజయవాడలోని, చాలా పెద్దది. ఎన్ని ఫీట్స్ నాకైతే తెలియదు కానీ. సో మేమైతే అక్కడికి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా రాజీవ్ గాంధీ పార్క్ అనుకున్నాము, బట్ దారిలోని ప్లాన్ చేంజ్ చేసుకొని అక్కడికి వెళ్దామని అనుకొని వెళ్తే అక్కడ టైం అయిపోయింది, క్లోజ్డ్ అన్నారు. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to నైట్ ఈవినింగ్ 8 వరకు అంట. మాకు తెలియదు, మేము వెళ్ళేసరికి 8:30 అయిపోయింది. సో ఇంకా అందుకనే పక్కనే వేరేది ఉంటే క్రాఫ్ట్ బజార్ దానికి వెళ్ళాము. ఇదైతే నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే డెఫినెట్గా లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం క్యాప్చర్ చేస్తాను. చాలా అయితే బాగుందండి చూడడానికి బయట నుంచే. ఇదైతే క్రాఫ్ట్ బజార్ అండి. శ్రీ సాయి చేనేత కాటన్ అండ్ సిల్క్స్ ఎక్స్పో అని పెట్టారు. లోపలైతే చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయండి. ఒకటి కాదు రెండు కాదు, మనం చూడలేనన్ని షాప్స్ ఉన్నాయి. చిన్నపిల్లల బొమ్మలు, కీ చైన్స్, రకరకాల బ్యాంగిల్స్ చాలా ఉన్నాయి. అండ్ స్టడ్స్, గాజుతో చేసే స్టడ్స్, గాజుతో చేసే బ్యాంగిల్స్ అండి అవన్నీ. ఇవైతే వాటర్ బాల్స్ గుర్తున్నాయా? చిన్నప్పుడు తెగ ఆడుకునే వాళ్ళం అండి వాటితో. అసలు ఇప్పుడు అక్కడ చూసేదాకా నాకు గుర్తు కూడా లేవు. అండ్ ఇదైతే షాప్ అండి. ఏంటంటే టాప్స్ లేడీస్వి. అండ్ ఇదైతే బేల్పూరి. మీలో బేల్పూరి ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. సో ఇదైతే బెడ్షీట్ షాప్. కలంకారీ ప్రింట్ బెడ్షీట్స్, టాప్స్. ఏ టాప్ అయినా 200 అంట. నేనైతే షాపింగ్కి వెళ్ళలేదు కాబట్టి నేనేం తీసుకోలేదండి. చిన్నప్పుడు తిరునాళ్ళలో అమ్మే మాస్కులు, రబ్బర్ బల్లులు, బొమ్మలు అన్నీ ఉన్నాయి. జెంట్స్కి సంబంధించిన షర్ట్స్, ఫెస్టివల్కి వేసుకునే కుర్తాస్ జెంట్స్కి అన్నీ ఉన్నాయండి. చాలా రీజనబుల్ ప్రైజెస్గా ఉన్నాయి. అండ్ లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న బ్యాంగిల్స్, లేడీస్కి ఫ్యాన్సీ టాప్స్ చాలా బాగున్నాయండి. ఇవైతే నైటీస్ షాప్. నైటీస్ కూడా చాలా మోడల్స్, చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇంకా చాలా షాప్స్ ఉన్నాయండి, మేము లోపలికి వెళ్ళలేదు. ఇదైతే మన ఫేవరెట్ సెక్షన్. చిన్నప్పుడు మనం ఇష్టపడి తినే చింతపండు స్పూన్స్, చాక్లెట్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయండి. అండ్ అవైతే బిర్యానీ స్పైసెస్. ఏ ప్యాకెట్ అయినా ఈచ్ 20 రూపీస్ అంట. కసూరి మేతి ఏంటి, జాజికాయ, జాపత్రి, మరాఠీ మొగ్గ, షాజీరా అక్కడ లేనిదంటూ లేదు. ఇలాచీ, ఎవ్రీథింగ్. క్యాష్యూస్, కిస్మిస్, నారింజ మిఠాయిలు గుర్తున్నాయా? నారింజ మిఠాయి. అండ్ అలానే ఇక్కడ అవి ఆ కలర్లో ఉన్నవి వాటిని చిన్నప్పుడు బల్లిగుడ్లు అనేవాళ్ళం. ఇప్పుడు తలుచుకుంటే ఫన్నీగా నవ్వొస్తుంది. సోంపు, అది కలర్ సోంపు. అండ్ జెమ్స్ ఇవి. అండ్ ఇంకా అక్కడ చాలా చాక్లెట్స్ అయితే ఉన్నాయి. సిల్వర్ కలర్ ర్యాప్ చేసిన చాక్లెట్స్ ఉంటాయి కదా, బాల్స్ టైప్లో, అలాంటివి. ఇంకా చాలా చాలా చాక్లెట్స్ అయితే ఉన్నాయి, కానీ మేము తీసుకోలేదు ఎందుకంటే అంత హెల్దీ కాదు అందుకనే. అండ్ ఈ చివరికి వచ్చేస్తే అదిగో చింతపండు స్పూన్స్, అదిగో చెప్పాను కదా చాక్లెట్ బాల్స్ టైప్లో ఉండి. అయితే బొమ్మల షాప్ అండి. మా పాప ఇక్కడే బబుల్ది అయితే కొనుక్కుంది. చాలా అంటే చాలా బొమ్మలు ఉన్నాయి. మా పాప ఎక్కువ బొమ్మలతో ఆడదు. ఇంట్లో సెల్ ఫోన్స్, రిమోట్స్, చున్నీలు, దువ్వాలతో వాటితో ఆడుద్ది. దీని పెత్తనాలు ఎక్కువైపోయినాయి ఇక్కడ. అందరినీ ఏంటో కానిస్టేబుల్ లాగా స్టిక్ పట్టుకొని జడ్జి చేసినట్టు చేస్తుంది. అప్పటిదాకా అయితే పడుకుందండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత లేచిపోయి దీని అల్లరి స్టార్ట్ చేసింది. ఇక్కడ అయితే లేని ఐటమ్స్ అంటూ లేవండి. మన చేతిలో క్యాష్ ఉండాలి కానీ ఆల్మోస్ట్ ఇంట్లోకి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఇక్కడే దొరికేస్తున్నాయి. మట్టి పాత్రలో పెరుగు తోడు పెట్టుకుంటే చాలా మంచిదంట, బాగుంటుందంట టేస్టీగా. కానీ ఎవరు కనబడితే వాళ్ళతో వెళ్ళిపోద్దండి.
అసలు బయటికి వెళ్ళినప్పుడు చెయ్యి వదిలామంటే మన చేతికి అస్సలు దొరకదు, దాని ఇష్టం వచ్చినట్టు పరిగెట్టిద్ది ఎటు పడితే అటు. అందుకే నేను అస్సలు వదలను, మా హస్బెండ్కి అప్ చెప్తాను, లేదంటే నేనే పట్టుకుంటాను. అస్సలు దాన్ని కానీ ఫ్రీడమ్ ఇచ్చి వదిలానంటే ఇంక అంతే, ఎటో ఒకటి వెళ్ళి పడిపోయి వదిలితే అక్కడ ఉన్నాయన్నీ చక్కబెట్టేసి చల్లా చెదురు చేసేసిద్దండి, అంత టాలెంటెడ్. ఇక్కడైతే అన్ని రకాల అన్ని కలర్స్లో అన్ని సైజెస్లోని మంచి మంచి రకరకాల కార్పెట్స్ ఉన్నాయండి. తివాచీలు అంటారు అనుకుంటే వీటిని, తెలుగులో నాకు తెలీదు. సో వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకండి, లాస్ట్ ఎండింగ్ చాలా బాగుంటుంది. ఇవైతే పెన్స్ అండ్ అలానే స్పెట్స్. అన్ని షాప్లో అయితే ప్రతిదీ చెక్కతో చేసిన వస్తువులేనండి, అన్నీ వుడెన్కి సంబంధించినవే ఉంటాయి ఈ షాప్ అంతా. గరిటెలు, చపాతీ కర్రలు, పప్పు గుత్తులు అండ్ గడియారంలు, అన్ని రకరకాల మంచి వుడెన్ ఫినిష్తో ఉన్న క్లాక్స్ అన్నీ అక్కడ ఉన్నాయండి. అండ్ అవి డబ్బాలు కూడా ఉన్నాయి, చిన్న చిన్నవి బాక్సెస్, నగలు పెట్టుకునే డబ్బాలు. ఇక్కడైతే టెలిఫోన్ ఉంది, ఎప్పుడో పాతకాలంలో ఉంటాయి కదా యాంటిక్ పీస్లు అలాంటివి. ఇది అయితే దెయ్యం సినిమాల్లో ఉండే చైర్లా ఉంది, అలా ఊగుతూ ఉంటాయి కదా అలా. అండ్ మంచిగా ఫ్లవర్స్ పెట్టుకునే ఫ్లవర్ వాజెస్ కూడా ఉన్నాయి వుడెన్వి. ఇదైతే గ్రామాఫోన్ అండ్ చక్కవి వుడెన్తో చేసిన ఫిరంగులు కూడా అక్కడ చూడొచ్చు. చిన్ని సైకిల్ ఉంది, దానికి ఏంటో పాలకి అనేది తగిలిచ్చింది, బుజ్జి బుజ్జి సైకిల్స్. అప్పట్లోని రిక్షా టైప్లో ఉండే కదా అలాంటివి. అండ్ ఇక్కడ చెక్కతో చేసిన చిన్న చిన్న జీప్లు, కార్లు, రకరకాల మోడల్స్లో కార్స్ అన్నీ చాలా భలే చిన్న చిన్ని భలే క్యూట్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇవైతే బయట గార్డెన్లో వేసుకునే చైర్స్. అండ్ ఇవైతే కూర్చోవచ్చో లేదంటే మరి షో పీసెస్లా పెట్టుకోవడానికో నాకు తెలియదు, కానీ చాలా చిన్నగా ఉన్నాయి మరి అయితే ఆ చైర్స్ అయితే. అండ్ మిర్రర్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ టైప్స్లో అండ్ చాలా సైజెస్లో కూడా ఉన్నాయి. అండ్ ఇంకా డీటెయిలింగ్గా వెళ్ళి దగ్గరికి తీద్దామంటే వీడియో నాకు భయం అండి, అందుకనే నేను తీయలేదు. ఇవైతే సైకిల్స్, డెఫినెట్గా అవి షో పీసెస్గా పెట్టుకొని వాటిలో ఫ్లవర్స్ పెట్టుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఇదిగోండి ఇక్కడైతే చపాతీ కర్రలు, గ్లాసులు అండ్ పోపులు వేసుకుంటాం కదా అవి. ఇవైతే నగలు పెట్టుకునే బాక్సెస్ అండి. ఇక్కడ నేను ఒక బాక్స్ కూడా తీసాను చూడండి, ఇదైతే చంద్రముఖి సినిమాలో నగలు పెట్టలాగా ఉంది, కాకపోతే కొంచెం చిన్న సైజుది లాగా. ఫోన్ వచ్చింది, నాకే మాట్లాడుతున్నాను, పెట్టేశాను, అయిపోయింది. ఇదిగోండి ఈయన చూడండి, మొహం వెలిగిపోతుంది, గత జన్మలో వాళ్ళ లవర్ ఫోన్ చేసినట్టు ఉంది, తెగ మాట్లాడేస్తున్నారు. అండ్ ఈ మామగారి దగ్గరే మేమైతే ఆర్గానిక్ బెల్లం అండ్ అలానే బెల్లంతో చేసిన మరమరాలు, చకోడీలు తీసుకున్నాం. ఇంకా ఆవిడ దగ్గర షాప్లు చాలా ఉన్నాయండి, గవ్వలు కానీ అండ్ పూతరేకులు, మ్యాంగో జెల్లీ చాలా ఉన్నాయి. ఇంకా అక్కడ ఇదేనండి శ్రీ సాయి చేనేత కాటన్స్ అండ్ సిల్క్ ఎక్స్పో. అక్కడైతే డేట్ అన్నీ ఉన్నాయి చూసుకోండి. వీడియో అయితే ఇంతేనండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందు ముందు మా ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఇదైతే అలా వచ్చేసేటప్పుడు వీడియో తీశాను. విండో షాపింగ్ ఎలా అయినా చాలా బాగుంటుంది కదా, నెక్స్ట్ టైం నేను కూడా విండో షాపింగ్కి అయితే నేను బీసెంట్ రోడ్కి వెళ్తాను, వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను. ఇలాంటి డ్రెస్సెస్ అన్నీ చూసినప్పుడు అనిపిస్తుంది నేను చిన్న పాపను అయిపోతే బాగుండు, వేసుకోవచ్చు కదా అని. బయట అయితే ఫుడ్ ఏం తీసుకోలేదండి, మధ్యాహ్నం ఇంట్లో చేసినవి ఉన్నాయి. బాదం పాలు అయితే తీసుకున్నాం, అక్కడైతే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో అయితే అంతే, బాయ్ గాయ్స్, సబ్స్క్రైబ్.